హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను పప్పుచారు చేస్తున్నాను. అది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను. పప్పుచారు చేసుకోవడానికి కందిపప్పును ఫ్రెష్గా కడిగేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టేసుకున్నానండి. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకుంటున్నాను. పప్పును ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత పప్పుచారుకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పప్పును మెదుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నెను పెట్టుకున్నానండి. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 2 గిన్నెల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత వీటిని దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత 1 గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు ఉల్లిపాయలు వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. సొరకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి. సొరకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, పసుపు వేసి కలిపేసుకున్న తర్వాత వీటిని మెత్తగా మగ్గించుకోవాలి. టమాటా సొరకాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుంటున్నాను. రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. కొబ్బరి పొడి, కారం వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసి ఒక్కసారి కలిపేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుంటున్నానండి. 1/2 కేజీ కందిపప్పుకి 25 గ్రాముల చింతపండు నానబెట్టి రసం వేసుకుంటున్నాను. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు మరిగించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 10 నిమిషాల పాటు మరిగిపోయిందండి. పులుసు మరిగిన తర్వాత ఇందులోకి మెత్తగా చేసి పెట్టుకున్న పప్పును వేసుకుంటున్నాను. 2 లీటర్ల వాటర్ పోసుకున్నానండి. ఇందులోకి పప్పు వేసి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలండి, చిక్కదనాన్ని బట్టి. వాటర్ పోసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసి కలిపేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పప్పుచారు 20 నిమిషాల పాటు బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదండి, గుమగుమలాడే పప్పుచారు రెడీ అయిపోయింది. ఈ విధంగా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.